తనకు పిల్లలు లేనందున హన్నా చాలా బాధతో ఉంది. ఆమె ప్రార్థించింది. అప్పుడు దేవుడు సమూయేలు అనే ఒక కుమారుడినిచ్చాడు. ఆమె ఎంతో కృతజ్ఞతతో దేవుడిని సేవించడానికి సమూయేలును దేవునికే ఇచ్చేసింది. హన్నా తన కుమారుడిని ప్రత్యక్ష గుడారములో యాజకుడైన ఏలీ దగ్గర విడిచిపెట్టింది. సమూయేలు ముసలితనం వల్ల గ్రుడ్డివాడైనా ఏలీకి సహాయం చేసేవాడు. అతను ఆ ప్రత్యక్ష గుడారములోనే పడుకునేవాడు. ఏలీ ఒక దగ్గరి గదిలో పడుకునేవాడు. ఒక రాత్రి సమూయేలు ఎవరో తన పేరు పిలవడం విన్నాడు. అతను లేచి ఏలీ వద్దకు పరిగెత్తాడు. ఇక్కడే ఉన్నాను అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అని ఏలీ గొణిగాడు. సమూయేలు వెళ్ళి పడుకున్నాడు. అతను మరలా తన పేరు విన్నాడు. సమూయేలు తిరిగి ఏలీ యొద్దకు పరిగెత్తాడు. ఇక్కడే ఉన్నాను అన్నాడు. నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకో అన్నాడు ఏలీ నిద్రమత్తుతో. మూడవసారి సమూయేలు ఆ స్వరాన్ని విన్నప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని ఏలీ చెప్పాడు. ఆయన మరలా పిలిస్తే ఇలా చెప్పు, చిత్తము ప్రభువా, నీ దాసుడు ఆలకించుచున్నాడు అని అన్నాడు. సమూయేలు అలాగే చేశాడు. సమూయేలు, నా ప్రవక్తగా నా ప్రజలకు నా మాటలను నమ్మకంగా తెలియజేయగలవా అని దేవుడడిగాడు. నేను చేయగలను అన్నాడు సమూయేలు. తను ముసలివాడయ్యేంతవరకు సమూయేలు అలాగే చేశాడు.